హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో క్రిస్పీగా టేస్టీగా ఉండే పాల పేనీలు లేదా చిరోటీల్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు జల్లించుకున్న మైదాలో 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 చిటికెళ్ళ సాల్ట్ వేసుకుని, ఇందులో కరిగించుకున్న నెయ్యి కానీ లేదా వెన్న కానీ లేకుంటే ఆయిల్ అయినా సరే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత దీన్ని పిండి మొత్తానికి బాగా పట్టించుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టిగా, పూరీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా ఈ పిండి ముద్దని కలుపుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు నాననివ్వాలి. ఈ లోపల మనం చిన్న బౌల్లో 2 టీ స్పూన్ల మైదా పిండి, అలాగే 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని, ఒక 5-6 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని దీన్ని మనం పేస్ట్ లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఈ నానిన పిండి ముద్దని మూత తీసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న పిండిని చిన్న చిన్న పూరీ పిండి ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. మొత్తాన్ని కూడా ఎన్ని అవుతుందో అన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని మరీ పలుచగా కాకుండా మరీ మందంగానూ కాకుండా ఈ విధంగా పూరీ కన్నా కొంచెం పెద్ద సైజులో చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఈ పూరీ మొత్తానికి కూడా పెట్టుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మరొక పూరీని పెట్టుకోవాలన్నమాట. దీనిపైన మళ్ళీ అదే విధంగా ఈ పేస్ట్ వేసుకోవటము, తర్వాత మరొక లేయర్ వేసుకోవటం, ఇదే విధంగా 4 లేదా 5 లేయర్స్ లాగా చేసుకోవాలి. చివరగా మనం పైన వేసుకున్న చపాతీ పైన కూడా ఈ నెయ్యి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకున్న తర్వాత దీన్ని టైట్గా రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలాగ టైట్గా నెమ్మదిగా రోల్ లాగా చుట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా ఇలా రోల్ చేసుకున్నారంటే గట్టిగా అంటుకుంటుంది. ఇప్పుడు మనం దీన్ని కావలసిన సైజులో ముక్కలు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లేయర్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ని ఇలా దగ్గరికి అంటుకోకుండా ఒకసారి రౌండ్గా చేసుకుని తర్వాత మధ్యలోకి మనం ఇలా ఒత్తుకోవాలన్నమాట. అప్పుడు మనకు లేయర్స్ అనేవి కలిసిపోకుండా రౌండ్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పూరీలాగా అయినా ఒత్తుకోవచ్చు, లేదా ఇలా చేతితోటే కొంచెం స్ప్రెడ్ చేసేసుకుని అలాగే కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న పూరీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది మైదా పిండి కాబట్టి మరీ ఎక్కువ కలర్ అయితే రాదు. అలా ఎక్కువ రంగు వచ్చేంత వరకు ఉంచామంటే మాడిపోతుంది. ఇక్కడ వస్తున్న బబుల్స్ ఆగిపోయేంత వరకు వేపుకుంటే సరిపోతుందన్నమాట. దీన్ని మనం ఇలా రౌండ్గానే కాకుండా ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ని పొడవుగా గనక ఒత్తుకున్నామంటే ఈ విధంగా మడత కాజాల్లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే అన్నిటినీ కూడా వేయించి తీసుకున్న తర్వాత మనం అలాగే అయినా స్టోర్ చేసి పెట్టుకుని ఈవినింగ్ స్నాక్గా టీ టైంలో తీసుకోవచ్చు, లేదా దీనిపైన పంచదారలో 1-2 యాలకులు వేసి పౌడర్ లాగా చేసుకున్న దాన్ని వేడి మీదనే ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుని లైట్ స్వీట్గా తీసుకోవచ్చు, లేదా కారపొడిలో సాల్ట్ వేసుకుని ఆ పొడినైనా చల్లుకుని హాట్గా తీసుకోవచ్చు, లేదా ఏ పొడి చల్లుకోకుండా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, కాకపోతే ఈ మైదా పిండి టేస్ట్ రాదు, అలాగే లేయర్స్ కూడా మరి ఇంత బాగా కనిపించదనమాట. అలా నచ్చిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఈ పేనీల్ని ఒక బౌల్లో వేసుకుని మరిగించుకున్న పాలు వేసుకుని దానిపైన పంచదార కానీ లేదా పంచదార పొడి కానీ వేసుకుని 1 నిమిషం పాటు నానిన తర్వాత దానిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకుని తీసుకోవచ్చు, లేదా మరుగుతున్న పాలల్లో ఈ పేనీలు వేసేసుకుని 1 నిమిషం పాటు మరిగించుకుని తీసుకోవచ్చు. దీన్ని కర్ణాటక సైడ్ అయితే బాదం పాలల్లో మరిగించుకుని తీసుకుంటారనమాట. దీన్ని ఏ విధంగా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో దీపావళి టైంలో ఎక్కువగా చేసుకుంటారనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.